హాయ్ అండి, వెల్కమ్ టు సాయి వ్లాగ్స్. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగంలోని 26 నుండి 30వ శ్లోకం వరకు నేర్చుకుందామండి. జై గురుదత్త. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టః విషీదన్నిదమబ్రవీత్. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపతుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. భావము 26, 27, 28, 29. పిమ్మట పార్థుడు ఆ ఉభయ సేనలయందును చేరియున్న పెదతండ్రులను, పినతండ్రులను, తాత ముత్తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, పౌత్రులను, మిత్రులను, పిల్లనిచ్చిన మామలను మున్నగు ఆత్మీయులను చూసెను. సమరభూమికి వచ్చిన బంధువులందరినీ చూసి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై శోక సంతప్తుడై ఇట్లు పలికెను. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును జూచి నా అవయవములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోచున్నది, శరీరమునందు వణుకు గర్గుర్పాటు కలుగుచున్నది. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీము చేతి నుండి జారిపోవుచున్నది, చర్మము తపించిపోవుచున్నది, మనస్సు భ్రమలకు గురి అయినట్లు అనిపిస్తున్నది, కనుక ఇక్కడ నిలబడలేకపోతున్నాను.